హైదరాబాద్ లో హైడ్రా పనితీరుపై కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము అభినందిస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా చెరువులన్నీ గొలుసుకట్టుతో కూడుకుని ఉంటాయని, చెరువుల ఆక్రమణతో పాటు నాలా ఆక్రమణపై కూడా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కొంతమంది ఎఫ్టీఎల్ పట్టాదారులు సైతం ఉన్నారని, వారికి ఎలాంటి న్యాయం చేస్తారో చెప్పాల్సిన బాధ్యత సీఎంకి కూడా ఉందని మాధవరం కృష్ణారావు గుర్తు చేశారు. పట్టాదారులకి డీడీఆర్ ఇచ్చి ఆ స్థలాన్ని సైతం ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. చెరువులపైన ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేసి అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి ఇబ్బందుల్ని, సమస్యల్ని సైతం గుర్తించాలని ఎమ్మెల్యే తెలిపారు. నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, హైదరాబాద్ కమిషనర్ గారు కూడా చెరువు నాలా ఉన్నాయి. ఆ చెరువు నాలా ఉన్నటువంటి గొలుసుకట్టు చెరువులని నాలాలలో కూడా 200 ఫీట్ల నాలలు, 150 ఫీట్ల నాలలు, 100 ఫీట్ల నాలలు, ఇవన్నీ నాలాలు ఉన్నాయి. దాని కూడా ఆక్రమణకు గురయ్యాయి. మరి ఆ చెరువును రక్షిస్తూ చెరువును ఇమీడియట్గా మనం ఎప్పుడైతే చెరువు మీద అక్రమం తొలగించామో, తొలగించిన వెంటనే దాన్ని ఇమీడియట్గా టేకప్ చేసి ఇమీడియట్గా అభివృద్ధి కార్యక్రమం చేసి దాన్ని డెవలప్ చేసినట్టుంటే, పూర్తిగా తీసినట్టుంటే గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎంబడే ఆ చెరువు ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే మిగిలిపోయిన ల్యాండ్ ఉందో దానిలో కాపాడుకుంటే ఇమీడియట్గా నిధులు కూడా శాంక్షన్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఇంకా చాలా మట్టుకు పట్టదారులు ఉన్నారు. కొంతమందిగా సిక్కం ల్యాండ్ ఉన్నాయి, ఎఫ్టీఏలో ఉన్నటువంటి పట్టదారులు ఉన్నారు. ఆ పట్టదారులు ఉన్నటువంటి వాళ్ళకు మరి మీరు టీడీఆర్ ఇచ్చి వాళ్ళను పక్క జరుపుతారా? మరి వాళ్ళ కూడా ఏదైనా ఒకటి ఒక ఆలోచన చెప్పాల్సిన అవసరం ఉంది. కమిషనర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లోబడిన పట్టదారుల పరిస్థితి ఏంటి అంటే, పట్టదారులు ఉన్నటువంటి వాళ్ళు గతంలో హైదరాబాద్ పెద్దగా అయింది కాబట్టి పట్టదారులు ఇప్పుడు ఓరోడు వ్యవసాయం చేసుకున్న ఆలోచన లేదు కాబట్టి, పట్టదారులపై కోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళ కోర్టు కూడా స్టే ఇచ్చినటువంటి సందర్భాలు చూశాం కాబట్టి వాళ్ళకు టీడీఆర్ ఏమని చెప్పి నేను విజ్ఞప్తి చేసి టీడీఆర్ ఇచ్చి ఆ ఉన్నటువంటి ల్యాండ్ని మీరు టేకప్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా నేను చెప్తా ఉన్నా. మరి గతంలో నిరుపేదలు కట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నిరుపేదలు కట్టుకున్నటువంటి వాళ్ళు చెర్లలో వాళ్ళు పుణ్యానికి కూడా కట్టుకోలేదు. చాలామంది ఎవరో వచ్చి అమ్మి నిరుపేదలు కొనుక్కున్నారు. మరి అలా పరిస్థితి. మా దగ్గర ఒక చెరువు ఉంటుంది, దాని పేరే రాజీవ్ గాంధీ నగర్ అని పేరు ఉంది. గతంలో మీ నాయకుని పేరు పెట్టారు. మరి ఇప్పుడు చూస్తే కొంతమంది చెరువులో ఉన్నట్టుగా రికార్డులు ఉన్నాయి. దాని పరిస్థితి, ఆ నిరుపేదల పరిస్థితి. అదేవిధంగా ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చాలా కష్టపడి వాళ్ళ ఉద్యోగంలో పైసలు లేక లోన్లలో పోయి వాళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కున్నప్పుడు వాళ్ళు పేపర్లు చూస్తారు. యాక్చువల్గా మున్సిపల్ పర్మిషన్ ఉందా, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా అన్నీ చూసే కొనుక్కుంటారు. మరి మీరు వచ్చేసి అది చెర్లా ఉందని చెప్పి ఇమీడియట్గా డిమాలిషన్ చేశారు. మరి ఇప్పుడు కొనుక్కున్నటువంటి వాళ్ళ పరిస్థితి అమ్మినందుతో డబ్బులు ఇప్పిస్తారా? మరి పర్మిషన్ ఇచ్చినటువంటి కమిషన్ కానీ, హెచ్ఎండిఏ కమిషన్ కానీ, అదేవిధంగా మున్సిపల్ కమిషన్ సస్పెండ్ చేస్తారు. దాని బదులు ఎవరైతే బాధితులు ఉన్నారో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ, అదేవిధంగా ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో, టౌన్ ప్లానింగ్ అధికారులే కానీ, హెచ్ఎండిఏ అధికారులు కానీ వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకుంటారు?